నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం జేఎం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు ఒక చిచ్చర పిడుగుంది. హాయ్ స్నేహ. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు నీ ఇంటర్వ్యూ అయ్యాక అర్జెంట్ గా కాఫీ కావాలి. ఎందుకు? నీ గంతులతో నీ అల్లరితో నాకు హెడేక్ వచ్చేసింది. అందరు ఎంజాయ్ చేస్తారు, మీకు హెడేక్ వచ్చిందా? అసలు ఎంత అల్లరి చేస్తున్నావో తెలుసా నువ్వు. నాకు పాప ఉంది, నా పాపను చూసినట్లే ఉంది నిన్ను చూస్తే. ఎంత అల్లరి చేస్తున్నావో తెలుసా. అందరూ పాపం ఎంత కూల్ గా, ఎంత క్యూట్ గా, ఎంత సైలెంట్ గా ఉన్నారు ఈ సెట్ లో. నువ్వు నేనే క్యూటెస్ట్. సరే, నీ హైట్ కి రీజన్ ఏంటి? మా పేరెంట్స్. నిజంగా నువ్వు చాలా మంచి హైట్ రానిది. నీ హైట్ చూసే ఈ సీరియల్లో తీసుకున్నారు కదా నిన్ను. రియల్లీ బాగుంది. నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ షూస్ అంతా సూపర్. ఏ క్లాస్ రా నువ్వు? నాది ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది. 10th తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఏం నువ్వు పెద్ద పిల్లవేనా? నేను యాక్చువల్గా ఇప్పుడు 8th క్లాస్కి 9th క్లాస్కి మధ్యలో కొంచెం హాలిడేస్ అవుతున్నాయి, అలా ఏమైనా గ్యాప్లో సీరియల్ చేస్తున్నావేమో అనుకున్నాను రా. పర్లేదు, అలానే అనుకోండి. చిన్న పిల్లలాగే ఉంటాను కాబట్టి అలానే. నువ్వు నిజంగానే చిన్నపిల్లలానే ఉన్నావు, అంతే అల్లరి చేస్తున్నావు. అంటే మా ఇంట్లో నేనే చిన్నామని, సో కొంచెం ఆ అల్లరి, ఆ గారభం అలానే కంటిన్యూ అవుతుంది. ఈ సెట్ లో కూడా అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నీ అల్లరితో కదా. ఇదే నీ ఫస్ట్ సీరియల్ కదా? ఫస్ట్ సీరియల్. నీ అసలు పేరు రూపా. అండ్ కానీ మా అందరికి నువ్వు స్నేహగా మాత్రమే తెలుసు. అండ్ అసలు మా సీరియల్ చూస్తారా? నేను సీరియల్ చూస్తాను. అండ్ నేను ఈ సీరియల్ సెట్ కి రావడానికి కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది రీజన్. నిన్ను కలవడానికి వచ్చా. ఐఎమ్ ద డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అసలు నా అంటే లైక్ ఎన్ని సీన్స్ చూసాను? రోజు కూడా చూస్తున్నాను ఇది. నువ్వు ఇంకా అప్పటి వరకు సీరియల్ చూస్తాను. ఎప్పుడైతే నీ ఎంట్రీ వస్తుందో అమ్మయ్య స్నేహ వచ్చిందా ఓకే అని చెప్పి నీ సీన్ అయ్యే వరకు కూర్చుంటా. నీ సీన్ అవగానే ఇంక లేచి వెళ్ళిపోతా. ఇంక తర్వాత ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు సంబంధం లేదు. ఓకే, ఇంకా ఏంటి సంగతులు? మధ్యాహ్నం తిన్న బ్రోక్లీ అరిగిపోయిందా? ఇంత చిన్నపిల్లవి, నీకు ఎందుకు వచ్చిన బ్రోక్లీలు, ఎందుకు వచ్చిన స్పినాచ్? అందరు నేను లడ్డుగైనా అంటున్నారు, అంటున్నారు. ఏం లేదు, అంత క్యూట్ గా నేను ఎత్తుకోవచ్చు. అలా అని ఇప్పుడు నేను ఎత్తుకోను. సో జేఎం సీరియల్లో అసలు నీకు ఆఫర్ ఎలా వచ్చిందిరా? నాకు ఈ ఆఫర్ రావడానికి కారణం అయితే శ్రీరామ్ సరే. లైక్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట సీరియల్స్ లో యాక్ట్ చేయడం. అంటే మన ఫ్యామిలీ వాళ్ళు అందరు చూస్తారు, అమ్మమ్మ వాళ్ళు చూస్తారు కదా, సో నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఒకరోజు ఇక్కడ చిత్రమందిర్లో షూట్ అవుతుంటే నేను అక్క వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం వచ్చాం చూద్దాము ఎలా అవుతుంది షూటింగ్ అనేసి. ఎవరైనా కలుస్తారు కదా, కొంచెం కాంటాక్ట్స్ వస్తాయి అనేసి వచ్చాను. అదే రోజు శ్రీరామ్ సార్ ఇక్కడే కరెక్ట్ ఈ వెనకాల ఇప్పుడు సెట్ రెడీ అవుతుంది కదా, అదే సెట్ లో కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి మాట్లాడాను, సార్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు సీరియల్స్ లో ఛాన్స్ ఉంటే ఇస్తారా అని అడిగాను. సార్ నెంబర్ ఇచ్చారు, మేనేజర్ కి నెంబర్ ఇచ్చి లుక్ టెస్ట్ కి పిలిపించి సెలెక్ట్ చేశారు. ఓకే, చిత్రమందిర్లో షూట్స్ చూడడానికి వచ్చి నువ్వు షూట్ లో ఉండేలా ఆఫర్ కొట్టేసావా? నైస్ నైస్, వెరీ స్మార్ట్. అంత ధైర్యం చేసి ఎలా వెళ్ళి అడిగావు నువ్వు? జనరల్ గా అంటే శ్రీరామ్ సార్ అంటే అందులో రాంగ్ ఏం లేదు కదా. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అంతకుముందు నేను యూట్యూబ్ కి చేశాను అనమాట, లైక్ సిరీస్ గానీ సాంగ్స్ గానీ అలా చేశాను. సో ఆ ధైర్యంతో అడిగేసాను. అవన్నీ ఆ రోజు చూపించావా సార్కి? ఏం చూపించలేదా? నేను చూసి పాపం ఎవరో చిన్నపిల్ల నన్ను అడక్కడక్క ఆఫర్ అడిగింది, సరే ఇచ్చేసేద్దాం అనుకున్నట్టున్నారు ఆయన కూడా. అంటే లుక్ టెస్ట్ కి పిలిచారు, లుక్ టెస్ట్ తీసుకున్న తర్వాత ఓకే చేశారు. లైక్ లిటరలీ ఒక 8-9 months వెయిట్ చేశాను నేను. లైక్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ప్రేమైనంత మధురం సీరియల్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో నాకు ఓకే చేశారు. ఆ 8-9 months నేను వెయిట్ చేశాను. అంటే నిజంగానే ఉందా లేదా సీరియల్ అంటే ఉంటది కదా మనకి, ఫస్ట్ టైం నేను సీరియల్ చేసేది. లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత సీరియల్ కి లుక్ టెస్ట్ కి మధ్యలో గ్యాప్ చాలా వచ్చిందా? 8 months. 8 months. అవును, సీరియల్ స్టార్ట్ అవడానికి కొంచెం అనుకున్న టైం కంటే టైం పట్టింది కదా. రైట్. సో వన్స్ సీరియల్లోకి వచ్చావు, సెట్లోకి వచ్చావు. అంతకుముందు నువ్వు యూట్యూబ్లో చేసినప్పటికీ కూడా ఈ కెమెరాస్ ఇదంతా కూడా అట్మాస్ఫియర్ అంతా వేరు కదా. నీకు చాలా భయం ఉంది. అవునా? ఫస్ట్ సీన్లోకి వెళ్ళిన తర్వాత అంతా కరెక్ట్గానే చేసావా, లేకపోతే ఏమన్నా భయం వేసి షివర్ అవడం? అంటే లోపల ఉంటది కదా ఖచ్చితంగా. ఫస్ట్ టైం సీరియల్ సార్ వాళ్ళతో యాక్ట్ చేయడం, కొంచెం అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో ఆ భయం అయితే ఖచ్చితంగా ఉన్నది. బట్
అందరూ ఎలా అంటే ఫ్రెండ్లీగా ఉండడం, మంచిగా మాట్లాడుతూ కలిసిపోతూ అలా నీట్ గా అయిపోతుంది. ఓకే. అండ్ నీకు వన్స్ ఆఫర్ వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మ నాన్న నీతో పాటు సెట్ కి వచ్చారు కదా ఆ రోజు అక్క వాళ్ళు వెళ్ళి శ్రీరామ్ సార్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వన్స్ నీ నంబర్ ఆయన నంబర్ ఇవ్వడం ఇదంతా అంటే మా అక్క ఫస్ట్ షాక్ అయింది, సార్ నెంబర్ ఇచ్చారా? సార్ చెప్పారు ఎవరికి ఇవ్వక నెంబర్ అని చెప్పారు. సార్ ఇచ్చారంటే షాక్ అయినా ఫస్ట్ నేను కూడా. బట్ సార్ చాలా మంచి వాళ్ళు. ఇట్లా చెప్తే సార్ కి నచ్చదు ఎప్పుడు అంటారు, బట్ నిజంగా సార్ చాలా మంచివాళ్ళు. ఓకే. వన్స్ సీరియల్ సెట్ కి వచ్చావు, సో ఒక అల్లరి పిల్ల అన్న పేరు అయితే తెచ్చుకున్నావు నువ్వు. అంటే ఆన్ స్క్రీన్ అయితే అందరికి నువ్వు అల్లరి పిల్లవని తెలుసు, బట్ ఆఫ్ స్క్రీన్ మా అందరికి కూడా తెలుసు నువ్వు చాలా అల్లరి చేస్తావు అని చెప్పేసి. బట్ నీకు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే వన్స్ సెట్ లోకి వచ్చావు, మంచి సీరియల్, అది కూడా శ్రీరామ్ గారి ప్రొడక్షన్, జీ తెలుగు అంటే మంచి అది ఒక బ్రాండ్ అది. సో నీకు ఎలా అనిపిస్తుంటుంది ఇంత పెద్ద బ్రాండ్ తో ఇంత మంచి సెట్ లో వర్క్ చేయడం? అంటే నాకు డ్రీమ్ అనుకోండి సీరియల్స్ లో యాక్ట్ చేయడం. అయితే ఫస్ట్ థింగ్ ఐఎమ్ సో హ్యాపీ. నిజం చెప్పు, రేపు పొద్దున ఏదైనా మూవీలో ఆఫర్ వచ్చినా కానీ ఇదే చెప్తావు కదా? అట్లనే నాకు మూవీస్ ఇంట్రెస్టే, బట్ ఎట్లా అంటే వాళ్ళు బాగా తిప్పించుకుంటారు. ఇట్స్ ట్రూ, నాకు తెలిసినంత వరకు అయితే కదా. అంటే లుక్ టెస్ట్ అని, మళ్ళీ ఆడిషన్స్ అని అలా పిలుస్తూనే ఉంటారు. నేను ఈ సీరియల్ షూట్ కి అయితే ఒక్కసారి లుక్ టెస్ట్ వచ్చాను అంతే. అసలు ఇంకా దేనికి తిరగలేదు నేను. ఓకే. సో వన్ సెట్ లోకి వచ్చావు, సీరియల్ మంచి హిట్ అయింది, అండ్ నువ్వేదైతే క్యారెక్టర్ చేస్తున్నావో ఆ క్యారెక్టర్ కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చింది కదా. సో నీకేమనిపిస్తూ ఉంటది ఇప్పుడు? ఫుల్ఫిల్ అయితే అయింది, కానీ నీ క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మా మమ్మీ మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ అంతకు ముందు మేము ప్రేమ ఎంత మధురం సీరియల్ చూసేవాళ్ళం అనమాట. సార్ సీరియల్, సార్ తోటి ఇప్పుడు వర్క్ చేయడం అంటే ఇట్స్ గుడ్ థింగ్ కదా. అండ్ ఈ సీరియల్లో నేను చూసిన తర్వాత నీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? నా ఫ్రెండ్స్ కి లైక్ వాళ్ళ కామన్ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు వీడియోస్ పెడతారంటే ఇదిగో నీ ఫ్రెండే కదా తిను అని పెడతారంట. వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా. నైస్. అండ్ ఇప్పుడు నీతో పాటు వర్క్ చేస్తున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, ఎక్కువ నీకు ఎవరు క్లోజ్? నాకు అందరూ క్లోజే. నేను అందరితో ఇట్లనే బాగా అరుస్తూ అందరిని ఆట పట్టిస్తూ ఇలానే ఉంటాను అందరితో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీరియల్లో బాగానే సక్సెస్ అయ్యావు, అండ్ నువ్వు అనేసరికి స్నేహ రోల్ అందరూ గుర్తుపడుతున్నారు. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఈ సీరియల్ చేసేటప్పుడు నీకు వేరే ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా స్నేహ? అంటే అడిగారు, ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు. ఎవరు అడిగారు? ఏ ఛానల్కి అడిగారు? అట్లే వేరే ఛానల్ ఏం కాదు, ఇదే ఛానల్లో. ఓ జీలోనే అడిగారా? నైస్ నైస్. జెమినీలో కూడా అడిగారు. నాకు ఎవరో మరి ఎవరి నెంబర్ ఇచ్చారో తెలీదు, నాకు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అడిగారు. ఓకే. అండ్ ఇప్పుడు మరి చేస్తున్నావా దీంతో పాటు వేరే ప్రాజెక్ట్ కి దేనికైనా సైన్ చేసావా? లేదు, ప్రెసెంట్ ఈ 15 days బిజీగా ఉన్నావు. మరి నెక్స్ట్ 15 days ఏం చేస్తున్నావు? ఇంట్లో హాయిగా మా మమ్మీ వండి పెడితే తిని పడుకుంటున్నాను. ఓకే. ఏమన్నా హైట్ పెరగడానికి ఏదైనా చేస్తున్నావా? కొత్త టెక్నిక్స్ ఏమైనా? ఈ ఏజ్ లో హైట్ పెరుగుతారా? చిన్నపిల్లవే కదా, ఎందుకు పెరగవు? ఐఎమ్ 21, ఇంకా 1 month అంతే. 21 years లో పెరుగుతారా? ఏమో పెరగచ్చు, హీల్స్ వేసేసుకో హైట్ పెరుగుతాం. ఇప్పుడు అవి ఆల్రెడీ అమ్మో నీ ఫ్యాన్స్ నన్ను కొట్టెడతారేమోనబ్బా. నువ్వేంటి మహేష్ బాబు ఫ్యానా? ఏదడిగినా కానీ తక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ నవ్వుతున్నావు. నేను అంతే నవ్వుతానే ఉంటాను ఎప్పుడు. సరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. చికెనా? ఇందాక అందుకే నా ప్రొడక్షన్ లో ఇవాళ చికెన్ లేదా అని చెప్పేసి అడుగుతున్నావు. చికెన్ రోజు పెట్టినా తింటాను నేను చికెన్. అవునా? శ్రీరామ్ సార్కి వెళ్ళేటప్పుడు చెప్తాను, మీరు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా రూపాకి మాత్రం తెలుసా? తెలుసా? ఓకే. సెట్లో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు కదా, అండ్ దీంతో పాటు మూవీస్లో కూడా ఏదైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇందాక తిరిగించుకుంటారు అని చెప్పావు. అంటే నేను ఫేస్ చేశాను కొన్ని, సో దాన్ని బట్టి అంతే. ఏమన్నా ఆఫర్స్ వస్తే కనుక మూవీస్లో చేయాలని ఉందా? ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ అంటే ఒక పక్క సీరియల్స్ చేస్తున్నావు, అండ్ నీ ఫ్యాషన్ డిజైనింగ్ కంటిన్యూ చేస్తున్నావా? అంటే 2 years కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఒక మూవీకి డిజైనింగ్ కూడా చేశాను నేను, మాతృ అనే మూవీకి. అవునా? సూపర్. ఏ మూవీ? మాతృ. ఓకే ఓకే. సో ఒక 3 months or 4 months చేశాను. కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఇంకా ఆపేశాను. మళ్ళీ వాళ్ళు పిలిచారు, మళ్ళీ కాల్ చేశారు, రమ్మన్నారు, బట్ ఇంకా.
సో నువ్వు ఆల్రెడీ అయితే ఒక పక్కన అది కూడా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నావు, ఒక పక్క ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నావు అండ్ నీ ప్రొఫెషన్లో కూడా అంటే నువ్వు ఏదైతే చదువుకున్నావో ఆ వర్క్లో కూడా నువ్వు బిజీగానే ఉన్నావు. నైస్, నీ పర్సనల్ డ్రీమ్స్ ఫిల్ చేసుకుంటున్నావు అండ్ ప్రొఫెషనల్గా బిజీగా ఉంటున్నావు. రియల్లీ వండర్ఫుల్ స్నేహ. ఓకే, అండ్ ఇక్కడ సెట్లో నువ్వు చాలా మందికి ఫేవరెట్ అని నేను విన్నాను, ఎందుకంటే నువ్వు ఒకరోజు కనిపించకపోతే ఏదో వెల్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు. ఇది ఎవరో చెప్పారు, ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు కానీ నాకు ఈ విషయం. అవునా? యా, రూపా గారు కనిపించకపోతే సెట్ అంతా ఏదో ఇవాళ అల్లర్లేదు, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. అదైతే నిజమేనా? నువ్వు కూడా అగ్రి చేస్తావా? అంటే నేను వాళ్ళందరితో అంత కాదు, బట్ కమింగ్ టు ద ఆర్టిస్ట్ నేను మంచిగా క్లోజ్గా ఉండడం వాళ్ళతో చాలా. కిడ్డింగ్, ఎవ్వరు చెప్పలేదు. అందరు నీ గురించి ఎలా చెప్తున్నారు తెలుసా, రూపా లేకపోతే మాత్రం బోర్ కొడుతుంది ఈ రోజు అని చెప్తున్నారు. ఓకే, నీ డ్రీమ్ రోల్ ఏంటి రూపా? చెప్తే నవ్వుతారు. పర్లేదులే, ఇప్పటికే మనం చాలా నవ్వేసాం చెప్పచ్చు. హీరోయిన్ ఎందుకు నవ్వుతారు, ఏమైంది? పొట్టి పొట్టి అని ఎక్కిరిస్తారు అందరు నన్ను. పొట్టిగా ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో బోల్డ్ అంత మంది ఉన్నారు. హైట్ ఒకటే మ్యాటర్ కాదు, క్యూట్గా ఉంటావు, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, టాలెంటెడ్, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. హీరోయిన్గా నీకేం తక్కువ ఉంది చెప్పు? హైట్తో ఏం ప్రాబ్లం లేదు, డెఫినెట్గా నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వండర్ఫుల్ రా. నిజంగానే నాకు కూడా ఈ సెట్లోకి వచ్చిన తర్వాత చాలా రిలాక్సేషన్ అంటే బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నావు అండ్ నీ స్మైల్ కూడా చాలా ప్యూర్గా ఉంది. రియల్లీ వండర్ఫుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా రూపాని నేను చాలా త్వరలో హీరోయిన్గా చూడాలి అనుకుంటున్నాను. నా తరపు నుంచే కాదు, మా హిట్ టీవీ తరపు నుంచి కూడా ఈ న్యూ ఇయర్లో నువ్వు డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.